కర్నూలులో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆదివారం గణేశుని నిమజ్జన పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం 9 పర్వదినాలానంతరం గణనాథుని నిమజ్జనం గావించేందుకు ఆలయ భక్తాదులు ఐక్యమత్యంతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వినాయకుని లడ్డు వేలం పాట నిర్వహించారు. వేలం పాటతో మద్దిలేటి అనే భక్తాదుడు గణేశుని లడ్డును 37,500 రూపాయలకు దక్కించుకున్నారు. గత ఏడాది కూడా వీరే 10,000 రూపాయలకు లడ్డు వేలంను దక్కించుకున్నామన్నారు. స్వామివారి లడ్డును దక్కించుకోవడం వల్ల తమకు ఎంతో మంచి జరిగిందని, తమ కుటుంబంలోని సమస్యలన్నీ తొలగిపోయాయని వారు తెలిపారు. అందుకు మళ్లీ ఈ ఏడాది కూడా స్వామివారి లడ్డును మేమే సొంతం చేసుకున్నామన్నారు. అనంతరం నిర్వహించిన కలసం వేలం పాటలో ఈరన్న అనే భక్తుడు రూ. 8,000లకు కలసాన్ని దక్కించుకున్నారు. 9 రోజులు వేద పండితులు పూజలు నిర్వహించిన ఈ కలసం తమకెంతో మంచిని చేస్తుందని వారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి రామకృష్ణ, శ్రీదేవి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు అన్నిటి కూడా విశేషంగా భక్తులు పాల్గొని గణపతి పాత్రలు ఈరోజు నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ అనేక మంది భక్తులు పాల్గొని వినాయకుడు లడ్డూని 37,500 మద్దిరెడ్డి గారు వేలం పాటలో పాడుతున్నారు. అలాగే వీరన్న గారు వచ్చేసి ప్రధాన కలశాన్ని 7,500కి ప్రధాన కలశాన్ని పాడుతున్నారు. వీరిద్దరికీ స్వామివారి ఆశలు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా మన దేవాలయంలో విశేషంగా ఎక్కడా లేని విధంగా మన దేవాలయంలో అభిషేకాలు కావచ్చు, హోమాల్లో ముఖ్యంగా ప్రతిరోజు కూడా 32 గణపతి యొక్క హోమాలు మన దేవాలయంలో నిర్వహించుకున్నాము. మరి ఎక్కడా లేని విధంగా అటువంటి పూజలు మన దేవాలయంలో చేస్తూ ఉన్నాము. భక్తాదులు చాలామంది కూడా సంతోషపడి చాలామంది కూడా ప్రతి సంవత్సరం 105 మంది జంటలు కూర్చొని చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహాగణపతికి విశేషంగా అర్చనలు, అభిషేకాలు, హోమాలు జరిగాయి. భక్తాదులు ఎంతో సంతోషంగా ఆ హోమాలు చేస్తున్న వారందరికీ కూడా మంచి విద్యావంతులు, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా మంచి కలిగిందని చెప్పేసి ఈ సంవత్సరం కూడా వారు వచ్చి ఆ 32 మంది గణపతి హోమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా చివరి రోజు మన దేవాలయంలో విశేషంగా స్వామివారి యొక్క నివేదించినటువంటి భక్తులైనటువంటి ప్రసాదంగా భక్తాదులకు వేలంపాట ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డును మనం వేలంపాట ద్వారా స్వామి ప్రాణాలను తీసుకుని మనం ఎక్కడైతే భక్తులకు అదేవిధంగా మన యొక్క పంట పొలాల్లో మనం పరిసర ప్రాంతాల్లో చదువుకోవడం ద్వారా ఆ స్వామి అనుగ్రహం మనం ఎప్పుడు ఉండి ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనం శాస్త్రం చెబుతుంది. పోయిన సంవత్సరం ఈ యొక్క స్వామివారి వేలంపాట మద్దిరెడ్డి గారు 10,000 రూపాయలు తీసుకున్నారు. వారికి మంచి అన్నమాట, అంటే వారు అనుకోకుండా ఒక మంచి పొలం కొనుక్కున్నారు. మరి ఈ సంవత్సరం కూడా వారు స్వామివారి వేలంపాటలో పాల్గొని అధికంగా ఈ సంవత్సరం 37,500 రూపాయలకి స్వామివారి యొక్క వేలంపాటలకు దక్కించుకోవడం వారికి వారి కుటుంబానికి స్వానంతరం కలగాలని కోరుకుంటున్నాము. టెంపుల్లో మేము పోయినసారి కూడా లడ్డు తీసుకున్నాము. మాకు బాగా మంచి జరిగింది. ఇల్లు కూడా తీసుకున్నాము. అందుకే ఈసారి కూడా తీసుకోవాలని ఎలాగైనా ప్రయత్నించి మొత్తానికి చేంజ్ ఇప్పించుకున్నాము. 37,500 పోయిన సంవత్సరం పోయినసారి దక్కిస్తున్నారు కదా, ఏమేమి మీరు లబ్ధి పొందింది చెప్పండి. పోయినసారి లడ్డు 10,000 తీసుకున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఇల్లైతే కట్టించుకోగలిగాము. ఇంకా అన్నీ తొలగిపోయినాయి, మంచిగానే ఉంది అంతా. అందుకనే తీసుకున్నాం. మళ్ళీ మళ్ళీ మంచి జరిగితే పొలాలు మంచిగా జరిగినాయి. అన్ని సిక్కులు ఉన్నాయి. మాకైతే అన్ని శుభాలే కలిగినాయి. ఈసారి కూడా అన్ని శుభాలే కలుగుతున్నాయి. తీసుకున్నాము పెద్దల సాధనతో. ఈసారి ఎంత తీసుకున్నారు? ఈసారి 37,500 తీసుకున్నాము. మారిపోయే పాడు
మీ పేరు చెప్పండమ్మా. కోశాల్లో పనిచేస్తున్నాం. మధ్యలేటి మాధవి కేశవ్. ఓకే మరి. 9 రోజులు కూలి కలిసి తీసుకున్నాము. మాకు మంచిగా ఎంత తీసుకున్నాం? 8 ఓకే, థ్యాంక్ యూ.